జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భవించి నేటికి 11 సంవత్సరాలు దాటింది. ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన మొదట్లో తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెప్పారు. ఇప్పుడేమో అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరికిపోయిందని చెప్తూ కొంతమంది వార్తలు రాస్తున్నారు. ఇంతకీ ఈ 11.5 సంవత్సర కాల వ్యవధిలో తెలంగాణ లాభపడిందా, నష్టపోయిందా? అసలు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకి జరిగింది ఏంటి? ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణకి వచ్చిందేంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసలు ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత లాభపడిందా, నష్టపోయిందా? ఎవరి పాలనలో తెలంగాణ లాభపడింది, ఎవరి పాలనలో తెలంగాణ నష్టపోయింది? అసలు తెలంగాణ ఆవిర్భవించిన నాడు తెలంగాణని సంపన్న రాష్ట్రంగా చెప్పారు. ఇప్పుడేమో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంగా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? పుష్కరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర 12 ఏళ్ళు అవుతుంది. మీరు అన్నారు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఇది మరి 2 ఏళ్ళు అవుతుంది. ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు డిసెంబర్కి 2 years అన్నాడు. అంటే ఈ 12 ఏళ్ల కాలం సుదీర్ఘకాలం. ఒక రాష్ట్రం ఏర్పడి అంటే 12 ఏళ్లకు ముందు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? దీన్ని మనం 2 కోణంలో చూడాలి సార్. ఒకటి ఆర్థిక కోణం, మీరన్నారు అప్పులు, సంపన్న రాష్ట్రం. రెండవది రాజకీయ కోణం. అంటే ఆర్థికంగా తెలంగాణ చూసినట్లయితే 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. విభజన జరిగినప్పుడు 100 కోట్ల మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. విభజన ఏంటి, దగ్గర 16,000 కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ని విభజించారు, రాజధాని లేని రాష్ట్రంగా. ఇక్కడ సంపన్న రాష్ట్రం హైదరాబాదే గ్రోత్ ఇంజన్ తెలంగాణ మొత్తానికి కూడా. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం 75% ఇవాళ తెలంగాణ రాబడిలో 75% హైదరాబాద్ నుంచే వస్తున్న నేపథ్యంలో, అంటే ఒక పెద్ద గ్రోత్ ఇంజన్ ఉండి కూడా మీరెందుకని నిలబడలేకపోతున్నారు? ఎందుకని మీరు చెప్పిన అప్పటి ఆ ఆశల్ని నెరవేర్చలేకపోతున్నారు? ప్రజలందరికీ మీరు ఒక భ్రమ కల్పించారు. ఆ రోజు ఆశలు పెట్టారు, ఏది వాళ్ళల్లో ఆకాంక్షలని పెంచారు, రెచ్చగొట్టారు, భావోద్వేగాలతో ఆడుకున్నారు. తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామంటూ కూడా మాట ఇచ్చారు. అంటే పార్టీలు బంగారు పార్టీలుగా మారాయి, నాయకులు బంగారు నాయకులుగా మారారు. నాయకుల ఇల్లు బంగారంతో తయారు చేసిన ఇల్లు, కానీ ప్రజలు పేదలుగానే మిగిలారు. ఇప్పటికీ రైతుల పరిస్థితి, మీరు రైతు బంధు అనే స్కీములు తెచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చాడు, దగ్గర 20,000 కోట్లు, 23,000 కోట్లు. కానీ ఇవాళ రైతు ఇవాళ మరి పండించింది అమ్ముకోలేని పరిస్థితి. తెలంగాణ ఏర్పడిందే నీకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ మూడింటినే మనం చర్చించుకుందాం సార్. ఏది 12 ఏళ్లలో మీరు నీళ్లు ఏమి సాధించారు? తెలంగాణ మరి సస్యశ్యామలం చేశారు. మా కేసీఆర్ అసలు మరి 1 కోటి ఎకరాల మాగాణి చేశాడు, కాళేశ్వరం కట్టాడు. అదొక స్కామ్. కాళేశ్వరంలోనే కదా ఇప్పుడు రేపొద్దున ఆయన హాజరవుతున్నాడు కమిషన్ ముందు. 5వ తారీఖు రమ్మన్నారు కేసీఆర్ని, 6వ తారీఖు రమ్మన్నారు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని, 9వ తారీఖు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ని. అంటే పుష్కరంలో వీళ్ళు సాధించింది ఇదా? ఏది ఏంటి సార్ నోటీసులో మనకు అదే కనపడుతుంది. ఏది ఇవాళ ఆ అవినీతి కుంభకోణాలు జ్యుడిషియల్ కమిషన్ల ముందు మీరు నిందితులుగా, దోషులుగా వెళ్ళి వివరణ ఇచ్చుకునే పరిస్థితి. గతంలో మనం చూసామా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఇరిగేషన్ శాఖ మంత్రులు పనిచేయలేదు, ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేయలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి ఇలా జ్యుడిషియల్ కమిషన్ల ముందు హాజరయ్యారా?
అంటే ఒక్క నీళ్లు అనే వంకతో మీరు రాష్ట్రాన్ని విభజించి ఉద్ధరిస్తామని చెప్పి ఆ నీళ్లలో అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారు. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ముంచేశారు. ఇవాళ అసలు అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని. ఎందుకంటే మన కంటి ముందు కనపడుతున్నాయి నీకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, దృఢంగా ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్ట్ నీకు 23 టీఎంసీలను తట్టుకొని నిలబడింది. ఏది శ్రీశైలం. మరి అలాంటిది కాళేశ్వరం ఎందుకు నిలబడలేకపోయింది? దాని డిజైన్ నేనే ఇచ్చానంటాడు కేసీఆర్. అంటే వీళ్ళు బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి అవినీతి తెలంగాణగా మార్చారు. వాళ్ళ ప్రజల్లో చర్చ. రేవంత్ రెడ్డి వేసిన ఈ కమిషన్లన్నీ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అవినీతిమయం. ఛత్తీస్గఢ్ దగ్గర కొన్న విద్యుత్ అంటే అదేమంటే నేను మరి అసలు 24 గంటలు కరెంట్ ఇచ్చానంటాడు. మీరు 24 గంటలు కరెంట్ ఇవ్వడం కాదు, ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో మరి 1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం 50,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అంటే అటు నీటిపారుదల రంగంలో అవినీతి, ఇటు విద్యుత్ రంగంలో అవినీతి. ఇవాళ అసలు నియామకాలు, ఇప్పుడు నీళ్లు నియామకాలకు వచ్చాం, నిధుల తర్వాత మాట్లాడదాం. ఓకే, నియామకాల్లో మీరేం సాధించారు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కేటీఆర్ ఏమన్నారు అప్పుడు, మా నాన్న 10 ఏళ్లలో ఫస్ట్ టర్మ్ దగ్గర మరి 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాను, సెకండ్ టర్మ్ ఇంకొక 1,20,000 ఉద్యోగాలు అన్నాడు. సెకండ్ టర్మ్లోనే తర్వాత ఎంక్వైరీ చేసి వివరాలు బయటికి తీస్తే ఇచ్చిన ఉద్యోగాలు 25,000 లేవు. అంటే కేటీఆర్ అప్పుడేంటి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా తెలంగాణ మారుస్తున్నానని పదే దావోస్ వెళ్ళడం, లేకపోతే ఆ విదేశాల్లో అతని పర్యటనలు, ఐటీ శాఖ మంత్రిగా అతను సక్సెస్ అయ్యాడన్న బిల్డప్ ఇచ్చారు. కానీ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తెలంగాణ తీవ్రంగా ఉంది. చివరికి క్వశ్చన్ పేపర్ల లీకేజ్ కూడా పాల్పడ్డారని మూటగట్టుకున్నారు. సవితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా అప్పట్లో మనం చూసాం. ఏంటి అదో పెద్ద స్కామ్ అని అసలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఏది విద్యార్థులు, అటు రైతుల ఆత్మహత్యలు, ఏది పంట కొనేవాళ్ళు లేక నీకు కుప్పల మీద నీకు బస్తాల మీద పడి చనిపోయారు. కేసీఆర్ సెకండ్ టర్మ్, కేసీఆర్ ఫస్ట్ టర్మ్ వేరు, కేసీఆర్ సెకండ్ టర్మ్ వేరు. నీకు ఫస్ట్ టర్మ్లో ఆయనకి ఇచ్చిన మెజారిటీ కన్నా ఇంకా 30-20 సీట్లు ఎక్కువ ఇచ్చారు సెకండ్ టర్మ్. ఓకే, ఇప్పుడు నియామకాల పరిస్థితి అట్లా ఉంటే సరే, ఇప్పుడు మీరు అడగచ్చు రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఇతను ఇప్పుడు 1.5 ఇతనేంటి, నేను 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను, నా అమెరికా టూర్ సక్సెస్ అయింది, లేకపోతే అటు కొరియా జపాన్ టూర్లు సక్సెస్ అయ్యాయి, దావోస్ కూడా వెళ్ళాడు, చాలా ఎంఓయూలు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూకి వచ్చేసరికి ఇక నిధులు, ఇళ్ళు నియామకాల గురించి మాట్లాడుకున్నాం. నిధులు మరి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. అటు బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఇటు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏది రేవంత్ రెడ్డి కూడా 1.5 నిన్న ఈటెల రాజేందర్ అన్నారు ఏమని, మరి ఆంధ్రప్రదేశ్ ఇవాళ మోడీ ప్రభుత్వం నిధుల వరద కురిపిస్తోంది, తెలంగాణకి నిధులేవి, విభజన చట్టం హామీలు ఏం అమలు చేయగలిగారు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏం సాధించగలిగారు, కాజీపేట వేగన్ ఫ్యాక్టరీ ఏం పరిస్థితి? అంటే మొత్తం విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టడంలో టోటల్గా అటు బీఆర్ఎస్ వైఫల్యం, ఇటు రేవంత్ రెడ్డి వైఫల్యం. ఎందుకంటే పదే బీజేపీ పైన విమర్శల ద్వారా కేంద్రం నుంచి పెద్దన్న అని పిలిచినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి నిధులు ఇవ్వడంలో మోకాలు అడ్డడం. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోవడం తెలంగాణకు ఒక లోపంగా కనపడుతుంది. ఓకే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంవత్సర కాలంగా నీకు 3 లక్షల కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ, రాజకీయ కోణం గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ బీఆర్ఎస్ తెలంగాణ నేనే తెచ్చాను, పులి నోట్లో నేనే తలబెట్టానన్న కేసీఆర్ ఎక్కడున్నారు? ఫామ్ హౌస్. అంటే ఒక నాయకుడు ఏ విధంగా మరి ప్రజల్లో అప్రదిష్ట పాలవుతారన్న దానికి అది ఒక్కటే ఉదాహరణ. ఆయన కుటుంబంలోనే కుంపటి, ఇవాళ అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 25 ఏళ్ళు పార్టీ
15 ఏళ్ళు పోరాట పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ గాలిబొడగైపోవడమా, అది బీజేపీలో విలీనం అంటున్నారు. ఏంటి సార్, ఇందాక మీరన్నట్లుగా అసలు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలకు కారణం ఏంటి? ఆ దోచుకున్నటువంటి సొమ్ము పంచుకునే విషయంలోనే గొడవలు మొదలయ్యాయా? ఒకవైపు కవిత చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అలాగే తెలంగాణ జాగృతి కేసీఆర్కి 2 కళ్ళు అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాత్రం కవిత గారు ఏ కన్నును పడవబోతున్నారు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? కవిత గారికి పొడిచే అంత అవకాశం కూడా ప్రజలు ఇవ్వాల, వాళ్ళే పొడి చేశారు 2 కళ్ళు. ఇప్పుడు కటకం మృత్యుంజయమని ఒక నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, సార్ ఆల్రెడీ 2 కళ్ళు లేని గుడ్డిగా ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఇంకా కళ్ళు అంటదేంటి ఈమె? ఇప్పుడు కేసీఆర్కి 1 కన్ను బీఆర్ఎస్, 1 కన్ను జాగృతి అని అంటాం. 2 కళ్ళు కోల్పోయి ఆయన గుడ్డి కళ్ళుగా మారి ఆయన ఇంట్లో ఉన్నాడని కటకం మృత్యుంజయం అన్న పరిస్థితి. ఇప్పుడు ఇవాళ అన్ననేమో బీజేపీ కోవర్ట్ అని చెల్లి అంటుంది, చెల్లినేమో రేవంత్ కోవర్ట్ అని అన్న అంటున్నాడు. అన్న చెల్లెళ్ళ మధ్య ఇవాళ ఈ రగడ, ఈ యుద్ధం. అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుందా? ఆయన మౌనం. ఎవరు? కేసీఆర్. వాళ్ళు హరీష్ రావు కేసీఆర్ మంతనాలు ఏంటి? రేపు కాళేశ్వరం కమిషన్ ముందు ఏం మాట్లాడాలి, ఆ నోటీసులకు ఏం ఆన్సర్ చేయాలి. ఒకవైపు ఇల్లు తగలబడుతుంది. బీఆర్ఎస్ ఇవాళ తగలబడుతున్న లక్క ఇల్లుగా మారింది. గతంలో అంబేద్కర్ కాంగ్రెస్ని అన్నాడంట, ఏమని? తగలబడుతున్న లక్క ఇల్లు అన్నాడంట. ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ తగలబడుతున్న లక్క ఇల్లుగా మనకు కనపడుతుంది. ఓకే, కేసీఆర్ గారు నిప్పు పెట్టుకున్నారు, ఎవరో బయట వాళ్ళు నిప్పు పెట్టలా. ఇవాళ బీఆర్ఎస్ కొంపకి రేవంత్ నిప్పు పెట్టలా, కాంగ్రెస్ పెట్టలా, బీజేపీ పెట్టలేదు, ప్రజలు పెట్టలేదు. ఇవాళ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ కొంప తగలబెట్టింది ఎవరు? కొడుక కూతురా? కొడుకు కూతురే ఇవాళ సొంత కొంప తగలబెడితే అది ఆర్పుకోవాల్సిన పెద్ద మనిషి ఆయన ఇంట్లోనే పడుకుంటున్నాడు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా కేసీఆర్ తెలంగాణకి జాతిపిత కనుక అయి ఉంటే మరి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ లాభపడిందా నష్టపోయిందా సార్? ఒక్క మాటలో. జాతిపిత అసలు బ్రాందీ ముట్టడంట. ఏది? మహాత్మా గాంధీ. ఇప్పుడు భారత జాతిపిత మహాత్మా గాంధీ బ్రాందీ అనేది అసలు అంటుకోడు, అసలు ఆయన అసలు మధ్య నిషేధం. మరి ఈ జాతిపిత బ్రాందీ ముట్టందే నిద్రపోడని మనం అంటాం కాదు. రేవంత్ రెడ్డి అలాంటి ఆ విమర్శకుల యొక్క అనవసరపు విమర్శలకి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు జాతిపిత ఓడిపోతాడా? ఓడినాడు జాతిపిత ఎలా అవుతాడు? జాతి తిరస్కరించబడిన పిత. ఈయన జాతిపిత కాదు, ఇవాళ తెలంగాణ జాతి తిరస్కారానికి గురైన నేతగా చూడాలి. ఓకే, జాతి తిరస్కారమే కాదు కృష్ణ, పార్టీ తిరస్కారం. పార్టీ తిరస్కారమే కాదు, కుటుంబ తిరస్కారం. అంటే కుటుంబమే తిరస్కరించబడిన పిత తెలంగాణకి ఎలా జాతిపిత అవుతారంటారా? ఇవాళ నీ కొడుకు నిన్ను గౌరవిస్తున్నాడా? నీ కూతురు నిన్ను గౌరవిస్తుందా? గౌరవిస్తున్నామన్న ముసుగులో ఇవాళ నీకు 2 పోట్లు పొడిచారు. కొడుకు పొడిచాడు 1 పోటు, కూతురు పొడిచింది 1 పోటు. ఎవరిని? వృద్ధాప్యం, అనారోగ్యం, తొంటి ఇరిగింది. వాళ్ళ బీఆర్ఎస్కి తొంటి ఇరగటం కాదు, కేసీఆర్కి తొంటి ఇరగటం కాదు, ఆ కల్వకుంట్ల కుటుంబానికే ఇవాళ తొంటి ఇరిగింది. ఓకే, ఈ లేఖలు లేకపోతే ఈ విధమైనటువంటి ఈ మాటలు, అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ పంచాయతీ ఇవాళ బీఆర్ఎస్ని టోటల్గా అప్రదిష్ట పాలు చేసింది. నిన్నగాక మొన్న రజతోత్సవ సభ అన్నారు, ఓ బ్రహ్మాండంగా జన సమీకరణ చేశారు. జాతిపిత అదే ఎవరు? జాతి తిరస్కరించబడిన పిత అద్భుతమైన ప్రసంగం చేశారు. కానీ ఆ ప్రసంగంలో లోపాలను ఎంచుతోంది ఎవరు? కూతురే. కూతురు మామూలు లేఖ రాసిందా? 7 పేజీల లేఖ రాసిందంట. ఏమని? నాన్న నువ్వు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ గురించి మరింత మాట్లాడితే బాగుండేది. మీరు మరి బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇవాళ బీఆర్ఎస్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు కవిత 6 ఎమ్మెల్యేలతో నేను చేరడానికి సిద్ధం, నాకు మంత్రి పదవి ఇస్తారా అని
ఆమె ఒక ప్రతిపాదన పంపిందని మీడియాలో చూసాం. సార్ కాంగ్రెస్లో 6గురిని తీసుకువస్తున్న మినిస్ట్రీ అడిగిందని. అందులో వాస్తవం ఎంత ఉందనేది వేరే విషయం. Okay. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఇప్పుడు ఆ నిప్పు ఎవరు పెట్టారంటావు? నిప్పు మనం పెట్టేది కాదు, ఇందాక అనుకున్నది అదే, కొడుకు కూతురే పెట్టారు నిప్పు. ఓకే. ఇవాళ తగలబడుతున్న లక్క ఇల్లుగా బీఆర్ఎస్, ఓకే. అప్పుల పాలైన తెలంగాణ, నిరుద్యోగంతో ఇవాళ సతమతం అవుతున్న యువత, దీనికోసమా ప్రత్యేక రాష్ట్రం? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గర్వంగా ఇవాళ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏడాదిన్నరలో ఇవాళ అతని పైన మెరుపులు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, అనేక హామీలు నెరవేర్చాడు, కాదనం. అదే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాడు, లేకపోతే రాజీవ్ యువ వికాసం అంటున్నాడు, ఒక 23,000 కోట్లు రైతులకు ఇచ్చాడు, లేకపోతే అటు పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్తున్న ఆ లగచర్ల ఇవాళ మరి ఒక మరక ఎవరికి? రేవంత్ ప్రభుత్వానికి. గిరిజనులు మరి కలెక్టర్లపైనే దాడి చేసి కొట్టడం, ఆ గిరిజనులపైన తప్పుడు కేసులు పెట్టడం, హైడ్రా మరొక మరక, పేదల ఇళ్ళు కూలగొట్టడం. ఏ హైకోర్టు అయితే హైడ్రాని మెచ్చుకుందో అదే హైకోర్టు హైడ్రాని తిట్టొదులు పెట్టింది. అంటే ఇక్కడ ఏడాదిన్నరలో మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుడే అంచనా వేయలేం సార్. కొంత సాధించాడు, ఎంతో సాధించాలి, మరి ఇంకా 3.5 ఏళ్ళు. కేంద్రం నుంచి అతనికి ఎటువంటి వెసులుబాటు, ఎటువంటి సహకారం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవాళ కళకళలాడుతోంది, మంచి ఐకమత్యంతో నడుస్తోంది, కుంపట్లేమీ లేవు. అదొక అదృష్టం. బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇప్పుడు ఇవాళ మీకు అద్భుతంగా ఇచ్చారు పార్లమెంట్ సీట్లు సార్, సగం ఇచ్చేశారు తెలంగాణలో. 8 సీట్లలో 8 ఎంపీ సీట్లలో మీరుంటే, 2 మంత్రులు బీజేపీ నుంచి ఉంటే ఎంత సాధించాలి రాష్ట్రానికి? సాధించగలిగిందా బీజేపీ? ఎందుకని బీజేపీ ఇప్పటికీ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందలేకపోతోంది? బీఆర్ఎస్ కోసమా? బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడంపై ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళ బీజేపీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంలో కానీ, బలోపేతం చేయడంలో కానీ మోడీ, అమిత్ షా కేంద్ర పెద్దలు కానీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర పెద్దలు కానీ చేస్తున్నారా? రాజాసింగే నిన్న తిట్టాడు ఎవరిని? బీజేపీని. అందరు దొంగలు ఒక్కటయ్యారన్నాడు. ఎవరా దొంగలు అంటే బీజేపీలో కూడా ముసలం. ఓకే. బీఆర్ఎస్లో ఎలా అయితే అక్కడ ముసలమో, అక్కడ ఏంటి కవిత పోటు, కేటీఆర్ పోటు, ఇక్కడ బీజేపీకి రాజాసింగ్ పోటు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.